అపోస్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేస్తున్నాను, వెనుక ఉన్నవి మరచి, వెనుక ఉన్న వాటన్నిటిని మరచి, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. వెనుకున్నవి మరచి అంటే మీకు పైన వన్ననుంది, ఫుట్ నోట్లో ఏముందో చూడండి. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ఇప్పుడు ఏం చేయాలంటే ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయమున మేమందరం ఈ రీతిగా ఇక్కడ కూడి మా ప్రియులు ఎంతోమంది లైవ్లో మాతో పాటు కలిసి మిమ్మల్ని ఆరాధించి ప్రార్థించి ఇదిగో మీ వాక్యపు లోతుల్లోనికి వెలుగులోనికి మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని కోరుకుంటున్నాం. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దయ్యపు క్రియలన్నిటినీ లయము చేసి మీరే మా జీవితాల ద్వారా మార్చి మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత నందుమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయమున ఒక్కటి అన్నటువంటి మాట గుర్తుకు పెట్టుకోండి. వన్ థింగ్, ఒక్కటి. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ 13, 14 వచనాలు అంటున్నాడు, ఒక్కటి చేయుచున్నాను అంటున్నాడు. వన్ థింగ్ ఐ డూ. ఒక్కటి చేయుచున్నాను. ఏంటి ఆ ఒకటి అంటే, వెనుకున్న వాటిని లేదా ఉన్నవి మరిచి వాటిని లక్ష్య పెట్టకుండా ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు, దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మన జీవితాలకు ఒక గురి, ఒక గమ్యము ఉండాలి. గురి ఉండాలి. గురి లేని జీవితము ఉరి కింద ఉన్నట్టే. ప్రతి వ్యక్తికి లోకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గురిలు ఉన్నాయి. మీరు లోకంలో ఇతరులను గమనిస్తున్నట్టయితే వారి ఉద్యోగాల విషయంలో, చదువుల విషయంలో, ఆటల విషయంలో లోకస్తులు ఒక చక్కని గురి కలిగి వారు ప్రయాసపడుతున్నారు, ఫలితాలను కూడా చూస్తున్నారు. అయితే వారికి లేనిది మనకున్నటువంటిది ఏంటిదంటే, వారు ఎంత సంపన్నులైనా, ఆటగాళ్ళైనా, అందగాళ్ళైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా వారికి లేనిది మనకు ఉన్నది ఏంటిదంటే, దేవుడు వారికి లేనిది మనకిచ్చింది, మనకు కలిగింది దేవుని రక్షణ. వారు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి జీవితాల్లో రక్షణ లేదు. దేవుడు వారిని కూడా రక్షించునుగాక. ఇప్పుడు రక్షించబడినటువంటి మన జీవితంలో ఒక గురి కలిగి ఉండాలని పౌలు గారి జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గురి యొద్దకు పరిగెత్తాలంటే వినండి, వెనుకున్నవి మర్చిపోవాలి. ముందున్న వాటి మీద దృష్టి పెట్టి వేగిరపడుతున్నాను అంటున్నాడు. నీ గమ్యానికి నువ్వు చేరుకోవాలంటే, నీ గురికి నువ్వు చేరుకోవాలంటే ఇక్కడ చాలా ఒక్కటి చేయుచున్నాను, ఒకటి చేయాలి మనం. వన్ థింగ్ వీ షుడ్ డూ. ఏంటి ఒకటి చేస్తున్నాను అంటున్నాడు? వెనుక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడుతూ క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపు నాకు కలుగు బహుమానము
పొందవలనని గురి వద్దకే పరిగెడుచున్నాను. దేని కొరకు? బహుమానము కొరకు పరిగెడుతున్నాడు. ప్రియులారా, క్రైస్తవ జీవితము గాలిలో పోరాడుతున్నట్టు కాదు. వింటున్నారు? ఒక గురి కలిగి లేకపోతే, ఆత్మీయ జీవితంలో మనం ఒక గురి కలిగి లేకపోతే నువ్వు ఎటు పరిగెడుతున్నావో తెలియని స్థితిలోనే ఉన్నావు. చూడండి, నాతో పాటు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక పౌలు గారు 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ, పందెపు రంగమందు, ఇప్పుడు అథ్లెట్స్ ఉంటారు కదండి, పరిగెడతారు, వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని. ఫస్ట్ ప్లేస్ ఒక్కడికే వస్తుందా? ఫస్ట్ ప్లేస్ 10 మందికి వస్తుందా? ఒక్కడికే బహుమానము, ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. ఎక్కడ? ఆత్మీయ జీవితంలో దేవుని నుండి బహుమానము పొందుకోవాలి అన్న ఆలోచన, ఆ గురి కలిగి పరిగెత్తాలంట. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. పరిగెత్తేటోడు అన్ని విషయంలో ఎట్లుంటాడు? మితముగా ఉంటాడు. ఏది అవసరమో వాటినే ధరిస్తాడు, ఏవి అనవసరమో వాటిని. ఇప్పుడు అథ్లెట్స్ వాళ్ళు వేసుకునే బట్టలు చూసారా? లైట్ వెయిట్ ఉంటాయి. జీన్స్ ప్యాంట్ వేసుకొని, టీషర్ట్ వేసుకొని, దాని మీద జాకెట్ వేసుకొని, నెత్తి మీద క్యాప్ పెట్టుకొని, బలంగా ఉండే షూస్ వేసుకొని, వెనక బ్యాగ్ వేసుకొని పరిగెత్తాడు. బరువులన్నీ పక్కకు పెట్టి తేలికగా ఉన్న దానిని తీసుకొని వేసుకొని పరిగెడతాడు. ఏమంటున్నాడు చూడండి, మితముగా ఉంటాడు. రెండోది, అథ్లెట్స్ మితముగా బట్టల విషయంలో మాత్రమే కాదు, భోజనం విషయంలో కూడా చాలా మితముగా ఉంటారు. మనలాగా అన్ని తినరు. ఏసు రక్తమే జేమి ఫంక్షన్లు అన్నీ ఉన్నాయి కదని అన్ని టచ్ చేయరాళ్ళు. వాళ్ళు ఏమి తినాలో వారికి ఒక అవగాహన ఉంటుంది. ఏది తింటే లావై పరిగెత్తలేని స్థితిలోకి వస్తాడో, ఏది అవసరమో, ఎంత అవసరమో. నిజం చెప్పాలంటే వాళ్ళు వెయింగ్ మిషన్ మీద వెయింగ్ చేసుకొని తింటారు. ఇంతే, ఎన్ని గ్రాములు తినాలో. మనలాగా ఫంక్షన్లు పోతే జూలు దులుపరు. ఏసు రక్తమే జయం. ఎవరిని చూడరు ఫంక్షన్లో. మనోళ్ళు గురంతా ఒకటే ఉంటుంది ఫంక్షన్లలో. ఏంటా గురి? అందరు కాదులేండి, కొంతమంది. ఆ ఫంక్షన్లలో పోతే ఇంకా చూడాలి, అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. అరే, ఎవరి గురించి పట్టించుకోరు. నెత్తి మీద నుంచి ప్లేట్లు పెడతారు, కింద నుంచి ప్లేట్లు పెడతారు. ఎవరి మీద కర్రీ పడుతుందా? ఇవన్నీ ఏం లేదు, వాళ్ళ గురి వాళ్ళదే. అందుకే బైబిల్లో ఫిలిప్పీలకు రాస్తూ కూడా అంటాడు కదా భక్తుడు, వారి కడుపే వారికి దేవుడు. కడుపే. క్రైస్తవులు కూడా ఈ చివరి రోజుల్లో ప్రియులారా, శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి, అదుపులో పెట్టుకోవాలి. ఏ విషయంలో? నిద్ర విషయంలో కావచ్చు, తిండి విషయంలో కావచ్చు, అన్ని విషయంలో మనము కూడా ఒక ఆత్మీయమైనటువంటి పందెములో ఉన్నాం, పరుగులో ఉన్నాము గనుక ఆ పరుగులో మనము మితముగా ఉండాలి. చూడండి ఏమన్నాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు. ఎవడైనా పాలు పంచుకుంటే ప్రతివాడు అన్ని విషయములయందు మితముగా ఉండును. అన్ని విషయం, నిద్రలో మితంగా ఉంటాడు, సమయము వేరే వాళ్ళతో గడపడంలో కూడా మితంగా ఉంటాడు. ఆయన పరిగెత్తే టైం స్టేడియంలో ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాడంటే అక్కడ ప్రాక్టీస్ పోతుంది, పందెంలో బహుమానం పోతుంది. అన్ని విషయంలో మితముగా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వారికి ఒక గురి ఉంది. ఆ రిబ్బన్కి టచ్ కావాలా, బహుమానం పొందుకోవాలా, మనుషులు అభినందించాలా, పేపర్లో రావాలా, టీవీలలో రావాలా. వాళ్ళ ప్రయాస వారిది.
పౌలు గారు ఒక చక్కని ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. ఏంటిది? పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును. అన్ని ఫంక్షన్లకు పోడు. సాయంకాలం ఫంక్షన్ పోయిందంటే మన ఈ రాత్రి అవుతాయి. రాత్రి మనోడు అక్కడ తిని చేసి మెల్లగా 12-1 గంటకి ఇంటికి వచ్చిందంటే ప్రొద్దున్న 4 గంటలకు లేవడం కష్టం. కొన్నిటిని వదులుకుంటాడు, ఫంక్షన్స్ని వదులుకుంటాడు, కొన్ని భోజనాలను వదులుకుంటాడు, స్నేహితులను వదులుకుంటాడు. కొంతమందిని తన సమయాన్ని ఎక్కడ వృధా అవుతుందో వారిని పక్కకు పెడతాడు. మితముగా ఎందుకు అవుతాడో తెలుసా? గురి ఉంది. ఆ గురికి రీచ్ కావాలంటే, ఆ బహుమానము పొందుకోవాలంటే కొన్నిటిని పక్కకు పెట్టాలి, కొంతమందిని పక్కకు పెట్టాలి. తప్పదు. లేదు గురి లేదు ఏం లేదంటే ఇక ఇష్టం, ఇక నీకు అదుపు ఏముండదు. మితముగా ఉంటారు వాళ్ళు. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో కూడా మనం ఒక పందెంలో ఉన్నాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. మేఘము వలె ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఈ 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల గురించి రాయబడింది. వాళ్ళంతా సాక్షి సమూహము వలె, మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా, వినండి, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విడవాలి. ఇక్కడ భారము భోజనము మాత్రమే కాదు, నిద్ర మాత్రమే కాదు. ప్రియులారా, పందెములో మనము సులువుగా పరిగెత్తాలంటే, మన గమ్యానికి చేరాలంటే అనవసరమైన భారాలన్నీ తీసి పక్కకు పెట్టి, సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసయ్య వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. హల్లెలూయా. ఆత్మీయ జీవితము ఒక పరుగు. చాలామంది వారి పరుగు ఎక్కడో ఆపివేశారు. ఇప్పుడు పరిగెడుతున్న కొంతమంది లేనిపోని భారాలన్నీ మోసుకొని పరిగెడితే అసంభవం. మనకన్నా ముందే వెళ్ళిపోతాడు తేలికగా ఉన్నవాడు. మనము కూడా ప్రతి భారమును వినండి, you have to forget the past and you have to focus on future. నీ వెనుకున్న వాటిని, పౌలు గారు అంటున్నారు, వెనుక ఉన్న వాటిని విడిచిపెట్టి, అనవసరమైన వాటిని విడిచిపెట్టి, ఏది నాకు అతిశయమో, ఏది నాకు, ఇవన్నీ పక్కకు పెట్టి, నా ముందు గురి ఉంది, ఆయన చేత, నా ప్రభువు చేత, నా రక్షకుడి చేత బహుమానము పొందవలనని నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. ఇక్కడ హెబ్రీలకు రాస్తూ భక్తుడు అంటున్నాడు, మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టాలంట. కొంతమంది వాళ్ళ భారాలు వాళ్ళు మోస్తూ ఉంటారు. ఆలోచనలు అదే పని, కోపాలు, ద్వేషాలు, పగలు, పట్టింపులు, సనుగుళ్ళు, గునుగుళ్ళు. ఇంకెట్లా వెళ్తారండి ఇవన్నీ పెట్టుకొని? నాకు అర్థం కాదు. ముందుకే సాగదామంటే, ముందుకు సాగాలంటే ప్రతి భారమును విడిచిపెట్టాల. కొంతమంది జీవితాల్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు దాన్నే ధ్యానించి వాటినే ఆలోచిస్తూ ఉంటారు. కానీ వాటిని అన్నిటినీ అధిగమించే కృప ఉంది, ప్రభు ఉన్నాడు, ఆయన దగ్గరికి పరిగెత్తారు. ప్రతి భారమును విడిచిపెట్టాలి. అంతేకాదు, సులువుగా చిక్కులబెట్టు పాపము అని ఉంది. సులువు. ఈ రోజులలో మనుషులు సులువుగా అబద్ధాలు ఆడతారు, చాలా ఈజీ. ఓ బ్రదర్ అంటున్నాడు, అన్న అబద్ధాలు ఆడకుండా ఎట్లుంటామన్న మనం? అది మన లైఫ్లో భాగం కదన్న, పార్ట్ కదా. కొంతమంది చాలా సులువుగా అబద్ధాలు ఆడతారు, ఉట్టిగానే అబద్ధం.
సులువుగా చిక్కులు పెట్టు పాపము ఏమన్నాడు అక్కడ? విడిచిపెట్టాలా. ప్రియులారా, భారమును విడిచిపెట్టాలా, పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు అంటే సేనాధిపతి మనకి దానిని కొనసాగించువాడైన ఎవరి వైపు చూడాలండి? యేసు వైపు వెనుకకు చూడాలా, ముందు చూడాలా? పాట పాడతాం కొన్నిసార్లు, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్, వెనుదిరగను వెనుదిరు. కానీ చాలామంది వారి ఆత్మీయ జీవితంలో ముందు గురిని మర్చిపోయి వెనుకున్న వాటి మీద మనసు పెడుతున్నారు. లోతు గారి భార్య వెనుకకు మళ్ళీ ఉప్పుస్తంభం అయిపోయినట్టుగా చాలామంది వారి భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి బదులుగా లోకము వైపు, డబ్బు వైపు, సమస్యల వైపు, ఇరుకులు ఇబ్బందుల వైపు, లోక సంబంధమైన క్రియల వైపు వెనుకే లక్ష్యం పెడుతున్నారు. కానీ ముందున్నటువంటి పందెములో, గురి యొద్దకు పరిగెత్తడములో వారు వెనుకంజ వేస్తున్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్రియులారా, గుర్తించండి, ముందుకు వెళ్ళడం అంటే ముందుకు వెళ్ళడమే, అక్కడే ఉండడం కూడా కాదు. అక్కడ ఉండడం కూడా సమస్యే, ఇంకొకళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ ఉండడం అంటే కూడా నువ్వు వెనుకబడమే. ఈరోజు చాలామంది వారి ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడిచిపోతున్నా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఎందుకంటే, ఎందుకు వెళ్ళలేకపోయారంటే వాళ్ళు వెనుకబడ్డారు. దే ఆర్ బ్యాక్ స్లైడర్స్. ప్రార్థన జీవితంలో వెనుకబడ్డారు, వాక్య ధ్యానములో వెనుకబడ్డారు. క్రైస్తవుడనే బోర్డు మెడల వేసుకున్నారు, కానీ క్రైస్తవ్యమును లేదా క్రీస్తును వెంబడించడములో, వాక్యము ధ్యానించడములో, ప్రార్థించడములో, సంఘ సహవాసానికి విలువనివ్వడములో, దేవుని చిత్తమును చేయడములో, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడములో వెనుకబడ్డారు. ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడున్నావే అంటే నువ్వు వేసిన దగ్గరే ఉన్నానన్నట్టుగా వారి ఆత్మీయ జీవితంలో ఏ రకమైనటువంటి ప్రయాణము కనబడదు. క్రైస్తవ జీవితాన్ని చాలా సులువుగా తీసుకున్నారు వాళ్ళు. అందుకే వారి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కనబడదు. వారు పసిపిల్లల్లాగే ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతున్నా. ఒక పిల్లోడికి 5 సంవత్సరాలు వస్తే, మొన్న ఒక బ్రదర్ వచ్చాడు, తన భార్య వచ్చి, అయ్యగారు ఈ మా పాప తోటోళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయికి ఇంకా మాటలు రావట్లేదు, ప్రార్థన చేయండి అన్నాడు. సరే చేశాను. కానీ అక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. నా పాప తోటి వారందరూ మాట్లాడుతున్నారు, కానీ ఈమె మాట్లాడట్లేదు, ఏదో ప్రాబ్లం ఉంది, ప్రార్థన చేయండి అయ్యా. క్రైస్తవ జీవితంలో నీతో పాటు నీ తోటి వారు ముందుకు పరిగెడుతుంటే నువ్వు అక్కడే ఉన్నావంటే ఏదో సమస్య నీలో ఉంది, ఏదో అబ్నార్మాలిటీ ఉంది నీ లైఫ్లో. మరుగుజ్జు లాంటి స్వభావము లేదా భక్తి జీవితం కలిగి ఉన్నావు. మరుగుజ్జు వాళ్ళు ఉంటారు, సంవత్సరాలు గడిచిపోతున్న వారు అంతే ఉంటారు పాపం. క్రైస్తవ జీవితంలో కూడా మరుగుజ్జు లాంటి వారు ఉన్నారు. సంవత్సరాలు గడిచిపోతున్న వారు ఆత్మీయ జీవితంలో పెరగరు, భక్తి జీవితంలో పెరగరు, ప్రార్థన జీవితంలో పెరగరు, ప్రభు కోసం తీవ్రతలో పెరగరు, ప్రభుకి ఇవ్వడములో పెరగరు, ప్రభు చిత్తము చేయడంలో పెరగరు. వాళ్ళు అక్కడే మరుగుజ్జులాగా ఆ స్థితిలోనే ఆగిపోతారు. మరుగుజ్జు వారిని గవర్నమెంట్ వారు హ్యాండిక్యాప్డ్ కింద గుర్తిస్తారు. అంటే ఆత్మీయ జీవితంలో కూడా వికలాంగులైన వారు చాలామంది ఉన్నారు, ఎదగరు. వారు ఎందుకు ఎదగరు, ఎందుకు ముందుకు పరిగెత్తారంటే వారి చూపంతా వెనకే లోకము, డబ్బు. కొన్ని సందర్భాల్లో ప్రభు దగ్గరికి రావడం కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు అన్న ఆలోచననే తప్ప భక్తి జీవితానికి కూడా కాదేమో అనిపిస్తుంది. ప్రభు ఏదో చేయాలి, అద్భుతం చేయాలి, డబ్బు రావాలి, అమ్మో ఆయనను విడిచిపెడితే డబ్బు రాదేమో అనుకొని ఆలోచించి వస్తారేమో కొంతమంది. కానీ లేదు, నా దేవుని చిత్తము జరగాలనేవారు ఎంతమంది. లేదు, నా జీవితంలో దేవుని ఉద్దేశము నెరవేర్చాలి, లేదు నా జీవితంలో నా దేవుణ్ణి సంతోషపరచాలి
అని ఆయనను వెంబడించేవారు ఎంతమంది ఉంటారు? దేవుని వెంబడించడంలో ఎంతోమంది ఎన్నో చెప్తారు, బ్రదర్ నాకు ఇది ఉంది, అది ఉంది, అది ఉంది, ఇది ఉంది. లేదు ప్రియులారా, ఏదున్న పందెంలో పరిగెడుతూనే ఉండాలి. నా పిల్లలు చూపిస్తూ ఉన్నారు, మైకేల్ ఫిలిప్ ఏం పేరా తన పేరు? మైకేల్ ఫిలిపేనా బాబు? ఫిలిప్సా? ఫిలిప్సా సంథింగ్. మైకేల్ స్విమ్మింగ్లో యోధుడు ఆయన. ఆయనకి అందరికీ కొవ్వు ఎంత ఉండాలా, ఫ్యాట్ ఎంతో ఉండాలి, కానీ ఆయనకి 7% అంట. అంటే తన శరీరం మీద కొవ్వే ఉండదు. అది ఒక ప్రమాదం కూడా ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో స్విమ్మింగ్ చేస్తే ఇంకా కొవ్వు కరిగిపోద్దిగా. కానీ ఆగిపోలే ప్రియులరా. ఆయన అట్లాగే స్విమ్మింగ్ చేస్తూ దాదాపుగా గోల్డ్ మెడల్స్ ఎన్నో కొట్టాడు. అన్ని గోల్డ్ మెడల్, కొన్ని సెకండ్ ప్లేస్ వచ్చాడు, చాలా గోల్డ్ మెడల్సే. ఒక తీవ్రత ప్రియులారా, లోకస్తులకి ఒక తీవ్రత ఉంది. కష్టమైన నష్టమైన సాధించాలి అన్నటువంటి ఒక తీవ్రత, రోషము కలిగి పట్టుదల కలిగి వాళ్ళంతగా ప్రయాసపడుతుంటే, భక్తి జీవితంలో దేవుని కొరకు బ్రతకడంలో, దేవుని చిత్తం చేయడంలో, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడంలో, భక్తి జీవితంలో పరిగెత్తి బహుమానమును సంపాదించుకోవడంలో ఈ తీవ్రత లేకపోతే ఎలా? పాపమును విడిచిపెట్టాలంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము మన చూపులు, నడకలు, తలంపులు, ఆలోచనలు, నడక పడక సులువుగా ఏ పాపంలో చిక్కుబడిపోతున్నావో ఒకసారి ఆలోచించు. కొంతమందికి డబ్బు సులువుగా చిక్కులు పెడతారు, డబ్బు కొరకు అబద్ధాలు ఆడతారు, డబ్బు కొరకు ఏమైనా చేస్తారు. ఇంకొంతమంది జీవితంలో పాపము, వ్యభిచార సంబంధమైన క్రియలు. ఇంకొంతమంది జీవితంలో ఇంకొకటి. సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టాలంట. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేవు, పరుగు పందెంలోనూ పరిగెత్తట్లేవు, గమ్యానికి చేరుకోలేవు, గురికి చేరుకోలేవు, బహుమానాన్ని పొందుకోలేవు. అందుకేమంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండును. వారు క్షయమగు అంటే పాడైపోయే కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును, పాడు కానటువంటి, ఫేడ్ కానటువంటి అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము అంటున్నాడు. వినండి ప్రియులారా, వాళ్ళు అది క్రికెట్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఇంకా వివిధ రకాల ఆట పోటీలు కావచ్చు, వాళ్ళు పొందుకునే బహుమానము క్షయమైనది, ఎప్పటికి ఉండేది కాదు, పాడైపోయేది, ఫేడ్ అయిపోయేది, రంగుపోయే బహుమానాలు. మా ఇంట్లో ఉన్న పిల్లలు కూడా క్రికెట్ ఆడేవారు, వాళ్ళకి ఏవో బహుమానాలు వచ్చి అక్కడ తగిలిచ్చారు. అది గోల్డ్ లాగానే మెరిసినాయి ఇచ్చినప్పుడు, ఇప్పుడు అంతా ఫేడ్ అయిపోయింది. కప్స్ కానీ మెడల్స్ కానీ. వాళ్ళైతే క్షయమైన దాని కొరకు పరిగెడుతున్నారు, అంతమితంగా ఉన్నారు. వారైతే దానిని బహుమానం సంపాదించుకోవడానికి, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడతారు, కష్టపడతారు. తిండిని తగ్గిస్తారు, స్నేహితులను తగ్గిస్తారు, నిద్రను తగ్గిస్తారు, అనవసరమైన అన్ని పక్కకు పెట్టి గురి పెట్టుకొని పరిగెడతారు. అవి క్షయమైపోయే వాటి కొరకు వాళ్ళంతా ప్రయాసపడితే, అక్షయమైన బహుమానము పొందుట కూడా మనము మితముగా ఉండాలంట. హల్లెలూయా. నేను బాగా తింటాను అంటే ప్రార్థన చేయలేవు. మీరు అనొచ్చు, అదేందన్నా ప్రార్థన తింటే చేయొచ్చు కదా. కొన్ని తినాలి, నేను తినొద్దు అనట్లేదు, కానీ కొన్ని సందర్భాల్లో తిండిబోతుతనం ప్రార్థనకు ఆటంకంగా మారుతుంది. చూడండి నాతో పాటు లూకా సువార్త 21వ అధ్యాయం
34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున తిండి వలన ఎట్లున్నందున నాన్న మందం. తిండి తింటే ఏమవుతుందండి? ప్రార్థనకు నిద్ర రాదు. ఆ? అవునా కదా? చదువుమా. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం, ఇవన్నీ మత్తులు. ఏందండి? తిండి. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడు అన్నాడు ఇక్కడ భక్తుడు. ఏశావు ఒక భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. మనకు చెప్తున్నాడు. ఏశావు ఒక్క పూట కొరకు తిండి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడే, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారిగా ఉన్నాడు. అట్లాంటి క్యారెక్టర్ మీ లోపల ఉంటుందేమో. అట్లాంటి రీతిలో తిండి కొరకు మీ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటారేమో. తిండి కోసం ఉపవాసము, కొంతమంది ఉపవాసం నిర్ణయించుకుంటారు. అదేందో ఉపవాసం ఉండాలనుకున్న రోజే ఈ ముక్కు చాలా మంచిగా పనిచేస్తుంటుంది, అన్ని పక్కింటి వాసనలన్నీ వస్తుంటాయి, కడుపు కోరుకుంటుంది. ఆ టైంలోనే కదా ఆ శోధనని జయించాలి. లోక కోరికలు జయించాలి, శరీర కోరికలు జయించాలి, ఆకలిని జయించాలి. ఈ వెల చెల్లించకపోతే దేవుని కార్యాలను ఎలా చూస్తాం? మన జీవితంలో మన శరీరాన్ని నలగొట్టుకోవడం నేర్చుకోవాలి. అంతరంగములో ఆత్మలో బలముగా ఉండాలి. శారీరకంగా బలహీనమైనా పర్వాలేదు, అంతరంగములో బలంగా ఉండాలి. భ్రష్టుడైపోయాడు ఏశావు. దేని కొరకండి? ఒక్క పూట భోజనం కొరకు, కూటి కొరకు. అందుకే ఒక మాట అంటారు, కోటి విద్యలు కూటి కొరకే అంటాడు. అన్ని రకరకాల మోసాలన్నీ తినాలి, తినొద్దని నేను అనట్లేదు. తినడం కూడా ఎంత తినాలో అంతే. కొన్ని సందర్భాల్లో నీ వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ పరిచర్య జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే తిండి కాదు ప్రభువా మాకు అని ఉపవాసము ప్రకటించి ప్రభువుని వెతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా.